కరీంనగర్ వెళ్దాం. ఆ కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెద్దపల్లిలో జరిగినటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు మండిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ వైఫల్యం వల్లే అర్హులకు ఇండ్లు కేటాయించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ జరుగుతూ ఉంటే పెద్దపల్లి జిల్లాలో అందరి ద్రాక్షిగానే లబ్ధిదారులకు ఉందని కూడా విజయ రామారావు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన నేపథ్యంలో ఆయన కామెంట్స్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. రాజశేఖర్, ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఈయన గతంలో కూడా ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం ఉన్న దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరుగుతుంటే లబ్ధిదారులకు అంతా కూడా కేటాయిస్తూ ఉంటే పెద్దపల్లిలో మాత్రం ఎక్కడ విశ్రగొంగలి అక్కడిదే ఉన్న చందంగా మారిందని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే పెద్దపల్లిలో 9 ఏళ్లుగా కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టి కూడా కేటాయించకపోవడము, లబ్ధిదారులకు అర్హులకు కేటాయించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు కాదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కదం తొక్కిన పరిస్థితి అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి భారీ ర్యాలీ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. సెంటర్ లో మెయిన్ సెంటర్ లో కీలక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి దద్దమ్మ ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఆ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేత కాదు అని చెప్పేసి ఒక తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఇలాంటి కంపల్సరీ తప్పకుండా కూడా ఇలాంటి అన్ని కూడా తాము చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంటే పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కేటీఆర్ ఇలాకాలో కానీ, అటు గజ్వేల్ లో కానీ, ఇటు కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మిగతా మంత్రులంతా కూడా ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తా ఉంటే పెద్దపల్లిలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఎక్కడికక్కడ ఇదంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా తాను పెద్దపల్లి నియోజకవర్గానికి ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అంటే లబ్ధిదారులకు ఎవరైతే అంటే ఎంపిక చేసి కూడా నిర్మాణాలు చేపట్టినప్పటికీ, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా కేటాయించకపోవడం, ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు వ్యర్థంగా మారడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే ఎన్నికలలో తప్పకుండా దాసరి మనోహర్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా పేదల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఒక హామీ ఇచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. రాజశేఖర్, రైట్. ఒకటి శ్రీకాంత్, అంటే విజయ రామారావు వ్యాఖ్యల్లో కూడా సాధారణంగా చూసుకుంటే ఎప్పటి నుంచో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇష్యూ కొనత డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే లొసుకులు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు లేవని ఇలాంటి చాలా వార్తలు వింటూ వచ్చాం. కానీ పంపిణీ అంటే కేటాయించకపోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉందా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి? వేచి చూద్దాం రాజశేఖర్. అంటే దీనికి సంబంధించి తాను ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్మాణాలు చేపట్టి శిథిలావస్థకు చేరిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలిసి పిచ్చి చెట్లతో కూడా ఒక అరణ్యాన్ని తరలించిన పరిస్థితులు కూడా గతంలో చూసాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేసి త్వరితగతిన వేగంగా కూడా ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేస్తుంది. నిన్న కూడా చూడొచ్చు పెద్దపల్లి జిల్లాతో పాటు ఇటు ధర్మపురి నియోజకవర్గంతో పాటు అటు రాజన్న సిరిసిల్లాలో కూడా మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున దాదాపు జగిత్యాల జిల్లాలో 4500కు పైగా డబుల్ బెడ్రూమ్లను పట్టాలకు లబ్ధిదారులకు అందజేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా అంటే కీలకంగా అంటే సమీపిస్తున్న తరుణంలో అటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ వేగవంతం చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లాలో మాత్రం అసలు అలాంటి కేటాయింపు జరగట్లేదు అని చెప్పేసి విజయ రామారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది.
రైట్ శ్రీకాంత్, ఎంతో డబ్బులు వెచ్చించి ప్రజాసొమ్మును ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రజల కోసం, సామాన్యుల కోసం, పేదల కోసం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎందుకు ఇంత ఇంత తాత్సారం జరుగుతుంది అనేది ప్రజల్లో కొంత ఉన్నటువంటి మీమాంస, లేకపోతే వారికి ఉన్నటువంటి సందేహాలు అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కామెంట్స్ చేసిన నేపథ్యంలో ప్రజల నుండి ఎలా స్పందన వినిపిస్తూ ఉంది? ఇదంతా కూడా రాబోయే ఎన్నికల పొలిటికల్ స్టంట్ గా కూడా ఒక వినికిడైతే ఏర్పడుతుంది. అంటే ఎన్నికలు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక నియోజకవర్గం నుంచి ఈ దళిత బంధు స్కామ్ లో కూడా 3 లక్షల రూపాయల వరకు అంటే సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా అవినీతి జరుగుతుందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల విషయంలో కూడా చాలా మట్టుకు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అసలైన నిరుపేదలకు మాత్రం ఎక్కడ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కేటాయించట్లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిన్న కూడా మంతని పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా అంటే లబ్ధిదారులను సరైన క్రమంలో ఎంపిక చేయకపోవడం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ కొనసాగడం వల్ల ఇదంతా దాటవేయడానికి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ కోల్పోయే ప్రమాదం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే చేపట్టింది. కాకపోతే ఇందులో కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున కూడా గోల్మాల్ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఆ అధికార పార్టీ అనుచరులకు, అనుయాయులకు మాత్రమే కేటాయింపు జరిగింది. అసలైన లబ్ధిదారులు చాలా మట్టుకు దాదాపు 50-70% వరకు పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పలు సంఘాలు కూడా ఆందోళనలు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. రాజశేఖర్, రైట్ శ్రీకాంత్, ఒకటి ఇప్పుడు విజయ రమణారావు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించి ఒకవేళ లబ్ధిదారులకు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం, ఎందుకంటే ఎన్నికల ఇయర్ కాకపోతుంది, దాదాపుగా ఎన్నికల నగారా కూడా మోగబోతున్నటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా స్పందించి లబ్ధిదారులకు ఇవ్వకపోతే సిద్ధంగా ఉన్నటువంటి ఇండ్లు కాబట్టి సో ఇవ్వకపోతే కనుక ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది రాజశేఖర్. పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు మూడోసారికి హ్యాట్రిక్ ప్రయత్నాలను కొనసాగిస్తున్న దాసరి మనకి కాస్త వ్యతిరేకత కూడా చోటు చేసుకొని ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధి ఆశ అంటే ఇన్నాళ్ళ కళ, ఒక పేదవాడి సొంతింటి కళ అనేది ఆ కళగానే మిగిలిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా ఆయనకు కాస్త వ్యతిరేక అంశం అని చెప్పొచ్చు. ఇప్పటికైనా దాసరి మనోహర్ రెడ్డి కాస్త చర్యలు వేగవంతం చేసి లబ్ధిదారులకు వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ లోన్ కేటాయిస్తారు, అంటే ఆ ప్రక్రియ కొనసాగిస్తారని చెప్పేసి ఆ లబ్ధిదారులంతా కూడా ఆశపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో మీరు అన్నట్టుగా కూడా ఈ అంశం డబుల్ బెడ్రూమ్ కేటాయించకపోవడం అంశం అనేది కూడా ఆయనకు కాస్త వ్యతిరేకత కూడా తీసుకొచ్చేదానికి ఆస్కారం లేకపోలేదు రాజశేఖర్.